సినిమా. టాలీవుడ్ దర్శకులపై బాలీవుడ్ కక్ష కట్టిందా? తెలుగు వారి డామినేషన్ ని హిందీ సినిమా తట్టుకోవట్లేదా? మన వారి సక్సెస్ వారికి డైజెస్ట్ కావట్లేదా? అసలు ముంబై గడ్డపై మనకి రిజెక్షన్ ఎందుకు? లెట్స్ వాచ్. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే హిందీ సినిమానా అన్నంతగా బాలీవుడ్ పేరు మారుమోగిపోయేది. అడపాదడపా సౌత్ స్టార్స్ అక్కడ సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాని పరిస్థితి. కానీ ఏ ముహూర్తాన జక్కన్న మగధీరతో సాలిడ్ కంటెంట్ డెలివర్ చేశాడో అప్పటి నుండే బాలీవుడ్ దృష్టి టాలీవుడ్ పై పడిందని చెప్పాలి. ఇక అదే సమయంలో సినిమా స్పాన్ ను పెంచుకుని పాన్ ఇండియా బాట పట్టడం, మిగతా దర్శకులు కూడా సినిమా కాన్వాస్ ని మరింత పెద్దగా పెంచుకుంటూ పోయారు. ఫలితంగా భారీ కాస్టింగ్, సాలిడ్ కంటెంట్, క్రేజీ బడ్జెట్లతో మరిన్ని సినిమాలు పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయ్యాయి. వీటికి ఎగ్జాంపుల్స్ గా పుష్ప 2, RRR, కల్కి వంటి సినిమాల్ని చెప్పుకోవచ్చు. ఇక బాలీవుడ్ నుండి వచ్చిన సినిమాలన్నీ బడేమియా, చోటేమియా, మైదాన్, సికిందర్ ఇలా భారీ బడ్జెట్ సినిమాలన్నీ బొక్కబోర్లా పడ్డ పరిస్థితి ఉంది. దీంతో టాలీవుడ్ డామినేషన్ తట్టుకోలేక విషం చెమ్మడం మొదలుపెట్టింది బాలీవుడ్. RRR సినిమాతో దేశానికి తెలుగు పరిశ్రమ తరపున ఆస్కార్ తెచ్చినా ఎలాంటి అప్రిషియేషన్ ఇవ్వకపోవడం బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక మణికర్ణిక కొంత భాగానికి దర్శకత్వం వహించిన క్రిష్ పేరును హైడ్ చేసే ప్రయత్నం చేసింది. కంగనా, మీడియా కూడా క్రిష్ ని కార్నర్ చేసి తప్పంతా అతడిదే అన్నట్లుగా ప్రొజెక్ట్ చేయడం మనకి తెలిసిందే. ఇక ప్రశాంత్ వర్మ పరిస్థితి కూడా ఇంతే. రణ్వీర్ సింగ్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో బ్రహ్మరాక్షస ప్రారంభించారు. ఒకరోజు షూటింగ్ కూడా చేశారు. కానీ అదే రోజు క్రియేటివ్ డిఫరెన్సెస్ పేరుతో ప్రాజెక్ట్ ని ఆపేశారు. అక్కడ తప్పంతా ప్రశాంత్ వర్మదే అన్నట్లు బాలీవుడ్ మీడియా కథనాలు అల్లింది. ఇప్పుడేమో సందీప్ రెడ్డి వంగా స్టోరీను దీపికా పడుకునే టీం లీక్ చేసినా అతన్నే తప్పుపట్టే ప్రయత్నం చేస్తోంది. ఏది ఏమైనా బాలీవుడ్ ఎంత విషయం చిమ్మినా మన టాలీవుడ్ దర్శకులు ఎక్కడా తగ్గకుండా మరింత సాలిడ్ కంటెంట్ డెలివర్ చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. పెద్ద సినిమాలకి చిన్న సినిమాలు భయపడే రోజులు పోయాయండోయ్. మీ దగ్గర కాస్టింగ్ ఉంటే మా దగ్గర కథుండంటూ తొడగొడుతూ మరీ బరిలోకి దిగుతున్నాయి. అది కూడా భారీ సినిమాలు వచ్చే పొంగల్ సీజన్లో. మరీ వచ్చే సంక్రాంతి బరిలో దిగనున్న ఆ సినిమాలేంటో, ఎవరికి సవాల్ విసురుతున్నారో మనము చూసేద్దాం. పండగలొచ్చాయంటే చాలు థియేటర్లు ప్రేక్షకులతో నిండిపోవడం మనం చూస్తాం. సంక్రాంతి సీజన్ నుంచి క్రిస్మస్ సీజన్ వరకు ప్రతి పండగ సీజన్లో ఏదో ఒక పెద్ద సినిమా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమైపోతుంది. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో సంక్రాంతి పండగ సీజన్ చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ఆ టైంలో ఒకదానికొకటి పోటీ అన్నట్లుగా 3-4 పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఇక థియేటర్ల కోసం జరిగే గొడవలు మహారంజుగా సాగుతాయి కూడా. ప్రతి సంక్రాంతి సీజన్లో మనం అది చూస్తూనే ఉంటాం. అయితే ఇక్కడ పెద్ద సినిమాలకి పోటీ చిన్న సినిమా కూడా విడుదలవ్వడం ఇక్కడ విశేషం. విషయానికొస్తే సంక్రాంతికి వస్తామని చిరంజీవి, అనిల్ రావిపూడి ఇదివరకే ప్రకటించారు. అందుకు తగ్గట్లుగా షూట్ ని స్పీడ్ గా చేసే పనిలో పడ్డాడు అనిల్. ఇక ఇదే సంక్రాంతికి వెంకటేష్ త్రివిక్రమ్ల సినిమా కూడా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఇదే సీజన్ కి గురిపెట్టామంటూ లేటెస్ట్ గా అనౌన్స్ చేశాడు నవీన్ పోలిశెట్టి. తాను నటిస్తున్న అనగనగా ఒక రాజు కూడా పొంగల్ బరిలోకి దించుతామంటూ రివీల్ చేయడంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యే పరిస్థితి. కంటెంట్ పై ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే కానీ ఇలా స్టార్స్ మీద సినిమా వేయడని చెవులు కొనుక్కుంటున్నారు నెటిజన్లు. ఇక క్రిస్మస్ కి వద్దామా లేక సంక్రాంతికి వద్దామా అన్న డైలమాలో ఉంది అడవిశేష్ డికాయిట్. ఒకవేళ ఇది కూడా పొంగల్ బరిలోకి వస్తే మాత్రం సంక్రాంతి పోరు సాలిడ్ గా ఉండడం పక్కా. చూడాలి చివరికంట సినిమాలు ఈ డేట్స్ పైనే నిలబడతాయా లేక మరో డేట్ ని వెతుక్కుంటాయా కాలమే డిసైడ్ చేయాలి. కానీ ఇంతకు ముందులా పరిస్థితి లేదు. పెద్ద సినిమాలు వస్తుంటే చిన్న సినిమాలు వెనక్కి వెళ్లిపోయే పరిస్థితి లేదు అని ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. సినిమా అంటే ఒక హీరో, ఒక విలన్ అన్న పడికట్టు పదాలని మార్చేస్తున్నారు మన ఫిలిం మేకర్స్. సినిమా రేంజ్ పెంచే క్రమంలో స్టార్ క్యాస్ట్ తో సాలిడ్ గా స్క్రీన్ నింపేస్తున్నారు. ఇప్పటికే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కూలీ కోసం ఇలాగే స్టార్స్ ని ఇంపోర్ట్ చేయగా ఇప్పుడు నెల్సన్ కూడా జైలర్ 2 కోసం ఇదే బాటలోనే నడుస్తున్నాడట. అయితే ఇందులో ఏకంగా 2 టాలీవుడ్ టాప్ స్టార్స్ నటిస్తున్నారన్న వార్తలు రావటం ఇక్కడ విశేషం. జైలర్ 2 ఇప్పుడు ఈ సినిమా కాస్టింగ్ టాపిక్ ఒక్కసారిగా సెన్సేషన్ అవుతుంది. కారణం ఇప్పటికే ఇందులో నందమూరి బాలయ్య నటిస్తున్నాడన్న వార్తలు రాగా తాజాగా ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగ్ విలన్ గా నటిస్తున్నాడనే న్యూస్ చక్కర్లు కొట్టడమే. ఇప్పటికే కూలీ కోసం క్యామియో చేసిన నాగ్ కుబేరాలోనూ లీడ్ రోల్లో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఇంకా నాగ్ తన ఒపీనియన్ చెప్పలేదని తెలుస్తోంది. ఒకవేళ నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం సినిమా అంచనాలు ఆకాశానికి తాకడం గ్యారంటీ. అయితే సెంచరీకి దగ్గరైన నాగ్ 100 సినిమాల్ని పూర్తి చేసుకోకుండా ఇలా సైడ్ రోల్స్
రిసార్ట్స్ లో సెటిల్ అవ్వడం ఏంటని బాధపడిపోతున్నారట అక్కినేని ఫ్యాన్స్. ఇక ఇదే సినిమాకి సంబంధించిన మరో న్యూస్ మీడియాలో తెగ హైలైట్ అవుతోంది. జైలర్ 1 లో రజనీ భార్యగా రమ్యకృష్ణ కనిపించగా ఇప్పుడు రమ్యకృష్ణకి తోడు బాలీవుడ్ భామ విద్యాబాలన్ కూడా ఈ సినిమాలో నటించబోతుందని సమాచారం. ఇప్పటికే జైలర్ లో మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, శివరాజ్ కుమార్ అతిథి పాత్రల్లో మెరిశారు. దీన్ని బట్టి చూస్తే జైలర్ 2 సినిమా అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ లతో పాటు బాలీవుడ్ పైన కన్నేసినట్లు కనిపిస్తుంది. ఏది ఏమైనా ఒక సినిమాలో ఇంతమంది కాస్టింగ్, అది కూడా టాప్ స్టార్స్ ని బరిలోకి దింపుతున్న నెల్సన్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పక తప్పదు. చూడాలి మరి తనకి వచ్చిన ఈ ఆఫర్ కి నాగ్ సై అంటాడా లేక వద్దులే అనుకుని హీరో రోల్స్ కే పరిమితం అవుతాడా? థగ్ లైఫ్ సినిమా కూడా ఇక బాయ్కాట్ బారిన పడనుందా? కమల్ చేసిన కామెంట్స్ సినిమా రిలీజ్ పై ఎఫెక్ట్ చూపనున్నాయా? జూన్ 5న సినిమా రిలీజ్ అయ్యే అవకాశమే లేదా? ఇంతకీ కమల్ ఏమన్నాడు? లెట్స్ వాచ్. మైక్ చేతిలో ఉంటే ఎంత జాగ్రత్తగా ఉండాలో మరోసారి సినిమా తారలకి తెలిసొస్తోంది. ఇప్పటికే భైరవం సినిమా ఈవెంట్లో దర్శకుడు విజయ్ చేసిన కామెంట్స్ సినిమా బాయ్కాట్కి దారితీయగా, ఇప్పుడు ఉలగనాయగన్ కమల్ హాసన్ చేసిన కామెంట్స్ సినిమా రిలీజ్పై ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. విషయంలోకి వెళితే తాజాగా చెన్నైలో జరిగిన థగ్ లైఫ్ సినిమా ఈవెంట్లో కమల్ మాట్లాడుతూ కన్నడ భాష తమిళం నుంచే పుట్టింది అని కామెంట్ చేయగా, ఇప్పుడు ఇవే కామెంట్స్ కన్నడ ప్రజల కోపానికి కారణమవుతున్నాయి. వేదికపై ఉన్న కన్నడ నటుడు శివరాజ్ కుమార్ను ఉద్దేశించి మాట్లాడుతూ ఇలా చేసిన కామెంట్స్ మొత్తానికి థగ్ లైఫ్ కన్నడ రిలీజ్కి అడ్డంకిగా మారాయి. తాజాగా కన్నడ చిత్రాల్లో కూడా నటించిన కమల్ హాసన్ తన బుద్ధి చూపించుకున్నాడని, సామరస్యాన్ని తీసుకురావాల్సిన కమల్ హాసన్ కొన్నేళ్లుగా హిందూ మతాన్ని అవమానిస్తూ మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తున్నాడని, ఇప్పుడు 6.5 కోట్ల కన్నడిగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని ఫైర్ అయ్యారు బీజేపీ మాజీ సీఎం యడ్యూరప్ప. మరోవైపు కన్నడ అనుకూల సంఘాలు కమల్ హాసన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆయన సినిమాను రాష్ట్రంలో నిషేధిస్తామని హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికే బెంగళూరులో ఆయన సినిమా పోస్టర్లను చించివేసి నిరసన తెలిపారు కన్నడ భాషాభిమానులు. మొత్తానికి సినీ స్టార్స్ తన కామెంట్స్ తో సినిమాలని ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారు. ఏదేమైనా సెన్సిబుల్ గా ఉండే సినీ తారలు ఇకనైనా మైక్ చేతిలో ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే సినిమాలకి మంచిది. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, అర్చన ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ షష్టిపూర్తి. ఈ చిత్రంలో రూపేష్ హీరోగా నటిస్తూ ఈ సినిమాని నిర్మించడం విశేషం. రూపేష్ కి జోడీగా ఆకాంక్ష సింగ్ నటించగా ఈ చిత్రానికి పవన్ ప్రభ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్ర యూనిట్. ఇప్పటికీ నేను నాకొచ్చిన నా కోసం రాస్తున్నా. ఇప్పుడు ఈ జనరేషన్ కూడా 5వ జనరేషన్లోకి వచ్చాను నేను. మీకు తెలుసు, ఎన్టీ రామారావు నాగేశ్వరరావుతో యాక్ట్ చేశాను ఫస్ట్ జనరేషన్. కృష్ణన్నయ్య, సోహన్ బాబు గారు, కృష్ణరాజు అన్నయ్య వాళ్ళతో చేశా. చిరంజీవి, నేను ఒక జనరేషను. మహేష్, జూనియర్ ఎన్టీఆర్, బన్నీ అదొక జనరేషను. ఇప్పుడు కొత్త కుర్రాళ్ళు వస్తున్నారు, న్యూ జనరేషన్. 5 జనరేషన్లు దాటుకుంటూ వచ్చా. అందులో అనుమానం కానీ ఇప్పటికీ నా కోసం క్యారెక్టర్స్ రాస్తున్నారు అని అంటే, ఇందాక మనం అనుకున్నామే, నా వయసుకు తగిన క్యారెక్టర్ చేయటం వల్ల ఇవాళ మీ ముందు ఇంత మర్యాదగా కూర్చొని అన్నయ్య అని మీరు కూడా ప్రేమగా నాతో మీ మొహాలు చూస్తే తెలిసిపోతుంది. నాకు తెలుసు మీరు ప్రెస్ మీట్లో ఎలా ఉంటారో నాకు తెలుసు. వీళ్ళతో జోకులు వేస్తుంటాను నేను అప్పుడప్పుడు. జోకులు వేస్తాను కదా నేను, అంటే అందరం ఫ్యామిలీ మెంబర్స్మే కాబట్టి జోకులు వేసుకుంటుంటాం. అలాంటిది ఒక ప్రాణంతో ప్రేమతో అనంటే షష్టిపూర్తి వల్లే కదా. సో ఇవాళ నాకు షష్టిపూర్తి చేస్తున్నారు అని అంటే మీకు ఒక ఇంట్రెస్ట్. ఏంటి ఈ అన్నకి షష్టిపూర్తి? అవును, ఈయన వయసు షష్టిపూర్తి వచ్చేసింది కదా, ఈయన షష్టిపూర్తి వయసుకు వచ్చాడు కదా, ఈయనకి షష్టిపూర్తి ఎలా ఉంటుంది, దీని మీద ఒక కథ. షష్టిపూర్తిలో ఒక అత్యద్భుతంగా చెప్పినటువంటి పాయింట్ చెప్పచ్చు. ఈ పాయింట్ చెప్పచ్చుగా, కన్న పిల్లలు, మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ మీరైనా సరేరా, మీరైనా కన్నపిల్లలు కన్న తల్లిదండ్రుల పెళ్ళి చూసే అవకాశం లేదు. ఈ సినిమా చూసి ఎవరైనా షష్టిపూర్తి చేస్తే డెఫినెట్లీ వీ విల్ బి దేర్ సార్, అండ్ దట్ ఈస్ అ మెయిన్ మోటో సార్. మేము తప్పకుండా వెళ్తాం సార్. ఫీలింగ్ ఇట్ ఇస్ అ గ్రేట్ అచీవ్మెంట్ అండి. అంటే ఇంతమంది ఒక సినిమాకి నమ్మి పనిచేయటం అన్నది గొప్ప విషయం సార్. సో నేను కొత్తవాడిని అయినప్పటికీ కూడా ఇంతమంది కష్టపడి చేశారు కాబట్టి డెఫినెట్లీ ఫిలిం బాగుంటుందండి. సో ఐ హ్యాడ్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఎవ్రీ డే ఇట్ ఈస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. నేను లిరిక్ రైటర్ అవ్వకముందు 2 కళలు ఉండేవి. కీరవాణి గారికి రాయాలి, ఇళయరాజా గారికి రాయాలి. కీరవాణి గారికి రాయడం అనే కళ నెరవేరింది. ఎప్పటి నుంచో రాస్తున్నాను, ఇంకా రాస్తున్నాను. ఇళయరాజా గారి ఆ కళ నెరవేరుతుందని నేను కళలో కూడా అనుకోలేదు. ఆ టైంలో వీళ్ళు పిలిచి షష్టిపూర్తి సినిమా, ఇళయరాజా గారి మ్యూజిక్,
టైటిల్ సాంగ్ రాయాలి అని అడిగినప్పుడు నేను నమ్మలేదు. చాలామంది చెప్పారు, ఇప్పుడు కొత్త వాళ్ళకి ఆయన ఎందుకు చేస్తారు అనుకున్నాను. వీళ్ళు 2 రోజుల తర్వాత చెన్నై వెళుతున్నామండి అని టికెట్ పంపించారు. అప్పుడు నమ్మాను. ఆ కాంపౌండ్కి తీసుకెళ్ళిన తర్వాత ఇంకా పరవశం కదా, అలాగే పులకరించిపోయాను. ఆయన కంపోజింగ్ రూమ్లో గర్భగుడిలాగా ఉంటుంది అది. అక్కడికి మఠం వేసుకుని మేము ముగ్గురం కూర్చుంటే ఆయన కంపోజ్ చేయడం చూసాము. ఆయన ట్యూన్ ఎలా ఇస్తారో చూసాము. దానికి అప్పటికప్పుడే ఆయన రాయమండం, ఒక రోజులోనే పాట కంప్లీట్ అవ్వడం, ఆయన పాటను ఎలా డెవలప్ చేస్తారో ఆ పరిణామం అంతా చూడడం చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. ఆ ఫస్ట్ పార్ట్ రాయగానే మళ్ళీ పిలిచి ఆయన విడుదల అనే సినిమాకి ఫస్ట్ పార్ట్కి 3 పాటలు రాయించారు. ఈ సినిమాలో కూడా 3 పాటలు రాశాను. అది చాలా గొప్ప అనుభవం అండి. చెప్పాలంటే ఒక గంట సేపు చెప్పొచ్చు అది. మీ సినిమాని ఆడియన్స్ రప్పించడం కోసం మీరు ఏమి చేస్తున్నారు? మేము మంచి సినిమా ఇస్తున్నాం సార్. ప్రైజ్ తగ్గించడం పెంచడం మన చేతిలో లేని పని. మనం డిస్ట్రిబ్యూటర్స్ మీద వదిలేయాలి. థియేటర్స్ ఎగ్జిబిటర్స్ ఉన్నారు, వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వాళ్ళు చూస్తారు. నేను కొత్తవాడిని అండ్ మంచి సబ్జెక్ట్ మన దగ్గర ఉన్నప్పుడు మంచి సబ్జెక్ట్ చూసి జనాలు వస్తారని నేను నమ్ముతాను. దివంగత నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఘాట్కు చేరుకొని తాతకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తారక్ రాకతో ఎన్టీఆర్ ఘాట్ సందడిగా మారిపోయింది. ఇక ప్రజలకు ఎన్టీఆర్ చేసిన సేవలను వారు గుర్తు చేసుకుంటూ ఇలా ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెడుతూ ఎమోషనల్ అయిపోయాడు తారక్. ఇది వాల్టి బిగ్ సినిమా. రేపటి బిగ్ సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ బిగ్ టీవీ.